హే గైస్ వెల్కమ్ టు హార్నికల్ వ్లాగ్స్. నేను మా ఫ్యామిలీతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయానికెళ్ళాను. నేను మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో మా సైడ్ కంపల్సరీ తీసుకొనెళ్తారనమాట మ్యారేజ్ అవ్వగానే. మేమక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము శివ కళ్యాణం చేపించుకున్నామనమాట. శివ కళ్యాణం కూడా చూపిస్తాను. ఇక్కడ వేములవాడ ఎందుకెళ్తామంటే అక్కడ ఆహ్, పంతులు గారితో బ్రహ్మముడి వేపిస్తారన్నమాట ఇక్కడ. మన ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మన అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కలిపి తీసుకొనెళ్తారు. అక్కడ బ్రహ్మముళ్ళు ఏపిచ్చాక ఆ కపుల్స్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి చేపిస్తారన్నమాట. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళతో దిగిన కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ పాపకి మా హస్బెండ్ పుట్టెంటుకలు కట్ చేశాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పాప ఎంత క్యూట్‌గా ఉంది చూసారా? సో, అన్నయ్య స్థానంలో ఉండి మా హస్బెండ్ పుట్టెంటుకలు కట్ చేశారన్నమాట. మాకు అది ఇంకొక మెమరీ యాడ్ అయింది. మేము వేములవాడ ఎళ్ళినప్పుడు. పాప కూడా అసలు ఏం ఏడవకుండా మంచిగా పడుకుందన్నమాట. చూస్తున్నారా? అసలు పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉంటదో. మమ్మీ ఒళ్ళో గూడా అలానే సైలెంట్‌గా కూర్చొని చేపిచ్చుకుంది గానీ, ఎక్కడ గూడా మా వదినని కానీ, మా అన్నయ్యని గానీ ఎవరిని సతాయించలేదు పాప. అక్కడ గూడా వాళ్ళు నిదానంగా చేశారన్నమాట పాపకి. ఇక్కడ మా వదిన చూస్తున్నారా? ఇంక పాపని పట్టుకొని కూర్చుంది. ఇక్కడ మేము దర్శనం అయిపోగానే బద్దిపోచమ్మ బోనాలు చేసుకున్నాము. మా వదిన, మా అత్తమ్మ, వెనకాల మా అమ్మ ఉన్నారు. బోనాలు తీసుకొనెళ్తున్నారు. మేము శివ కళ్యాణం చేపించుకున్నాము. కళ్యాణం అయినంక శివ కళ్యాణం చేపిస్తామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నారు. ఇక్కడ మా హస్బెండ్ అక్కడ కళ్యాణం అయితుంటే మంచిగా పడుకున్నాడు. ఇక్కడ తన చేతిలో చూస్తున్నారా పులిహోర అండ్ లడ్డు ఇచ్చారు మాకు. మాకు చాలా ఎక్కువ ఇచ్చారన్నమాట. అతను నవ్వుతున్నాడు. సో, ఇక్కడ మాకు శివ కళ్యాణం అయిపోయాక వాళ్ళు మాకు కొన్ని పట్టు వస్త్రాలు ఇచ్చారు. అవి తీసుకొని ఫోటోస్ దిగాము. దట్స్ ఆల్. థాంక్ యూ.